యేసు ప్రభు వారిని సాతానుడు అనుకుంటున్నాడు, నేను చంపేస్తాను అని. అమ్మయ్య, నేను చంపేస్తాను ఎట్లయినా అనుకున్నాడంట. అనుకొని ఏం చేశాడు, ఒక పెద్ద రాతి సమాధిలో పెడితే యేసు ప్రభు వారిని, ఆ సమాధి కంట పెద్ద రాతిని తీసుకొచ్చి దాన్ని ఎవ్వరో తీయకుండా, ఆయన మళ్ళీ తిరిగి బయటికి రాకుండా ఏం చేశారు, సమాధికి ఒక రాతిని అడ్డుగా పెట్టాడు, మళ్ళీ రాకూడదు బయటికి అని. ఎంత విచిత్రమో చూడండి. బ్రతుకున్న వాళ్ళు బాడీ గార్డులను పెట్టుకొని తిరగడం చూశారు, కానీ మీరు చనిపోయిన వాళ్ళకి ఎవరన్నా బాడీ గార్డులను పెడతారండి? చనిపోయిన వాళ్ళకి బాడీ గార్డును పెడతారా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి దేహానికంట కాపలా పెట్టారంట. కొంతమంది సైనికుల్ని నిలబెట్టారు. ఆయన వచ్చేస్తాడేమో, ఈ బండ అడ్డుగా పెట్టాను, ఒకవేళ ఈ బండను దాటి వచ్చేస్తాడేమో, అరే కాపలా మీరు సైనికులు నిలబడండి రా ఇక్కడ అని కొంతమంది సైనికులను పెట్టాడు. పేపర్ల మీద, ఆస్తుల మీద ముద్రలు వేయడం చూసాం, కానీ ఈ యొక్క సమాధి ద్వారము మీదంట గవర్నమెంట్ నుంచే ఏకంగా ఒక సీల్ వచ్చి పడిపోయింది, ముద్ర వచ్చి పడిపోయింది. అర్థమవుతుందా? కానీ యేసు ప్రభు వారు 3వ దినాన పునరుద్ధానుడై లేచినప్పుడు ఈ బండ ఏమైపోయింది, ఆటోమేటిక్ గా తొలగించబడిపోయింది. ఈ కాపలా వారు చచ్చిన వాళ్ళ వలె పడ్డారు. ఈ ముద్ర తొలగించబడింది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వెంటనే నీ జీవితంలో సాతానుడు ఇప్పటికే నిన్ను ఆశీర్వదించబడకుండా, నువ్వు దీవించబడకుండా, దేవునిలో బలపరచబడకుండా కొన్ని అడ్డు బండలు పెట్టాడు. కానీ నీ ఆశీర్వాదాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గము తెరవడంట, దానిని ఎవ్వడు మూయలేడంట. అయ్యో, నాకెవరు సహకరించట్లేదండి, అందరూ నేను నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు, నా బంధువులే నన్ను దూషిస్తున్నారు, నా కుటుంబస్తులే నన్ను బాధ పెడుతున్నారు, ఒక అడ్డు బండ నా ముందుంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, భక్తి చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఈ బలమైన బండని నేను దాటలేకపోతున్నావు అంటున్నావేమో. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందడాలే ఏమైపోయిందంట, బండలు బద్దలైపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమస్య, ఏ శోధన, ఏ శత్రువు మరి నీ ముందు ఉంచబడిందో ఒక పెద్ద బండగా దేవుని సన్నిధిలో అదేమైపోతుంది, బద్దలైపోతుంది. దేవునికి స్తోత్రం.